హాయ్ గైస్, నేను మీ హరిపురుషోత్తం. సో ఒక స్పెషల్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చాను అనమాట. సో ఐపీఎల్ లీగ్ స్టేజ్ అయిపోయింది కాబట్టి మనం ఒక్కొక్క టీంని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం గైస్. సో ఇవాళ వీడియోలో మనం 10th పొజిషన్లో ఉన్నటువంటి లక్నో సూపర్ జైంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం గైస్. సో లక్నో సూపర్ జైంట్స్ యాజ్ అ టీం మనం తీసుకుంటే కెప్టెన్ వచ్చేసి రిషబ్ పంత్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ మనం చూసుకుంటే మార్క్రమ్ ఒకడు ఉన్నాడు, నికోలస్ పూరన్ అండ్ ఆల్సో నోకియా అండ్ మహమ్మద్ షమి. సో ఇలాంటి మంచి మంచి ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు గైస్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ సీజన్ దే డిడ్ నాట్ పర్ఫార్మ్ టు దేర్ స్టాండర్డ్స్ అని మనం చెప్పాలి. అటర్ ఫ్లాప్ షో బై రిషబ్ పంత్ అని చెప్పాలి. యాజ్ అ కెప్టెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ బ్యాట్స్మెన్ గా అటర్ ఫ్లాప్ షో బై రిషబ్ పంత్ అని మనం చెప్పాలి గైస్. అండ్ ఆల్సో మనం చూసుకుంటే నికోలస్ పూరన్ అస్సలు పర్ఫామ్ చేయలేదు. నాకు ఒకటి ఏం గుర్తొస్తుందంటే ముంబై ఇండియన్స్ తో జరిగినటువంటి మ్యాచ్, ముంబైలో ఆ ఒక్క మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా హీ డిడ్ంట్ పర్ఫామ్ గైస్. సో ఇట్ వాజ్ నాట్ అ గుడ్ సీజన్ ఫర్ నికోలస్ పూరన్ అని కూడా మనం చెప్పాలి. మహమ్మద్ షమి కూడా తన యొక్క స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా బౌలింగ్ వేయలేదని మనం చెప్పాలి గైస్. ఏదో బిట్స్ అండ్ పీసెస్ గా కొద్దిగా బాగా బౌలింగ్ వేసాడు కానీ ఓవరాల్ గా చూసుకుంటే తన అంత పెద్ద మంచి బౌలింగ్ ఏం వేయలేదు. అండ్ మార్క్రమ్ గైస్, మార్క్రమ్ ని చూసుకుంటే వాళ్ళు యాజ్ ఎ టీమ్ లో దే డిడెంట్ యూజ్ హిమ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఆర్ ఎ బౌలర్ గైస్. అంటే తనని ఎక్కడ ఎలా వాడాలనేటువంటిది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. యాజ్ దే హ్యావ్ టు ప్లే 4 ఓవర్సీస్ ప్లేయర్స్ కాబట్టి ఒక ఓవర్సీస్ ప్లేయర్ కింద తినని పెట్టారు తప్ప తనని కాంట్రిబ్యూషన్ అంటే తన నుంచి వాళ్ళు ఎటువంటి విధంగా కూడా కాంట్రిబ్యూషన్ సరిగ్గా పొందలేకపోయారని నాకు అభిప్రాయం కలుగుతుంది గైస్. ఎందుకంటే నాకు ఒక సింగిల్ గా చూసుకుంటే గుర్తొచ్చేటువంటి మ్యాచ్ ఏంటంటే మనము ఏదైతే పంజాబ్ తో జరిగిన మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్ గుర్తొస్తుంది. ఆ ఓవర్ లో మార్క్రమ్ వేస్తే ఆల్మోస్ట్ 35 రన్స్ దాకా వచ్చినట్టున్నాయి, 30+ రన్స్ వచ్చాయి. సో యాజ్ అ బౌలర్ హీ డిడెంట్ కాంట్రిబ్యూట్, యాజ్ అ బ్యాట్స్మెన్ హీ డిడెంట్ కాంట్రిబ్యూట్. సో దెర్ వాస్ నథింగ్ ఫ్రమ్ ఏడియం మార్క్రమ్ అని చెప్పాలి. నోకియా లాంటి ప్లేయర్స్ ఉన్నారు ఆ టీంలో, బట్ స్టిల్ దే డిడెంట్ యూస్ దెమ్ అని చెప్పాలి. కమింగ్ టు ద పాజిటివ్ సైడ్స్ కేస్ నిజం చెప్పాలంటే ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ అండ్ ఆల్సో మనం చూసుకుంటే మిచెల్ మార్ష్ అండ్ ఇంగ్లీష్ గైస్, వీళ్ళు చాలా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశారని చెప్పాలి. ప్రిన్స్ యాదవ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత బాగుందంటే తనని మనము ఇండియా టీంలో కూడా తీసుకున్నారు. సో దట్ వాజ్ హిస్ కాంట్రిబ్యూషన్ అనమాట. సూపర్ కాంట్రిబ్యూషన్ బై హిమ్. ఈవెన్ మోసిన్ ఖాన్ కూడా కొన్ని మ్యాచెస్ ఆడలేదు, బట్ స్టిల్ హీ ప్రూవ్ టు బి వెరీ వెరీ లీతల్ అనమాట. కేకేఆర్ తో మ్యాచ్ లో 5 వికెట్స్ తీసాడు. సో సూపర్ బౌలింగ్ బై మోసిన్ ఖాన్ అని మనం చెప్పాలి గైస్. సో మిచెల్ మార్ష్ హీ వెంట్ అండర్ రేడార్, బట్ స్టిల్ హీ పర్ఫార్మ్ సూపర్లీ వెల్. ఈ మధ్య కూడా ఒక దగ్గర హీ గాట్ ది ఆరెంజ్ క్యాప్ అనమాట. సో సూపర్ బ్యాటింగ్ బై మిచెల్ మార్ష్ అని చెప్పాలి. జాష్ ఇంగ్లీష్ కూడా తనకి ఇచ్చినటువంటి కొంత ఆపర్చునిటీలో హీ ప్రూవ్ టు బి వెరీ వెరీ ప్రొడక్టివ్ అని చెప్పాలి గైస్. సో వీళ్ళు కనుక నెక్స్ట్ సీజన్ ఆప్షన్కి వెళ్ళేది ఉంటే రిషబ్ పంత్ వదిలేసుకోవాలి, నికోలస్ పూరన్ వదిలేయాలి, మహమ్మద్ షమీని వదిలేయాలి. సో ఇలా బ్యాటింగ్ ని బాగా వదిలేసుకొని వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. సో దాని మీద వాళ్ళు డిపెండ్ అయ్యి అండ్ ఒక మంచి స్పిన్నర్ ని తీసుకుంటే కనుక డెఫినెట్లీ ఎల్ఎస్జీ కుడ్ మేక్ ఇట్ నెక్స్ట్ టైమ్ ఇంటూ టాప్ 4 గైస్. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఎల్ఎస్జీ మీద. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.